వెల్కమ్ టు రుద్ర టీవీ. సంక్రాంతి పండుగ వచ్చిందంటే కోడి పందాలు ఎంత ఫేమస్ తో తెలుగు సినిమాలు రిలీజ్ కావడం కూడా అంతే ఫేమస్. ఇంకా చెప్పాలంటే సంక్రాంతి సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద పండుగ. పెద్ద హీరోల సినిమాలు సాధ్యమైనంత వరకు సంక్రాంతి రేసులో ఉండేలా ప్లాన్ చేస్తుంటారు. ఫ్యామిలీ అంతా కలిసి కేవలం సంక్రాంతి పండగకి మాత్రమే థియేటర్లకు వెళ్లి సినిమాలు చూస్తుంటారు. ఈ కారణంగానే పెద్ద హీరోల సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యేలా చూస్తుంటారు. తద్వారా సినిమాలకు భారీ కలెక్షన్లు సాధిస్తాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంక్రాంతికి సైతం 3 భారీ సినిమాలు విడుదలయ్యాయి. నందమూరి బాలకృష్ణ యాక్షన్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం డాకు మహారాజ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తమిళ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపొందించిన చిత్రం గేమ్ చేంజర్, విక్టరీ వెంకటేష్ అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాలు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వీటిల్లో డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన గేమ్ చేంజర్ మాత్రం నెగటివ్ టాక్ తెచ్చుకొని ఫ్లాప్ గా నిలిచింది. గేమ్ చేంజర్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా నెగటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. మెగా అభిమానులు సైతం సినిమాపై పెదవి విరుస్తున్నారు. 450 కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్ తో గేమ్ చేంజర్ ను నిర్మించారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఘోరంగా ఫెయిల్ అయింది. తెలిసిన కథే అయినప్పటికీ కథను నడిపించడంలో వైవిధ్యం లేకపోవడం సినిమాకు మైనస్ గా మారింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో సినిమా మరింత నీరసం తెప్పించిందని అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు సినిమా కలెక్షన్లు సైతం ఆశించిన స్థాయిలో లేవు. ఫస్ట్ డే 51 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండవ రోజు గణనీయంగా తగ్గుముఖం పట్టింది. దాంతో రెండవ రోజైన శనివారం 21.6 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. మూడవ రోజైన ఆదివారం జనవరి 12న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర 17 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో 6 రోజుల్లో గేమ్ చేంజర్ మూవీ నెట్ కలెక్షన్లు 110.03 కోట్లకు చేరుకుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ సినిమాకు భారీ నష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఎంత తీసేసినా ఈ సినిమా 250 కోట్లకు పైగానే నష్టాలను తెచ్చేలా కనిపిస్తోంది.